నమస్కారం. ఈరోజు మేము రాజంపేట నియోజకవర్గం అలానే రాయచోటి నియోజకవర్గం రెండు కలిపి రాయచోట మన ఆంజనేయ స్వామి గుడిలో మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి నిన్న అనగా మంగళవారం రోజు అతనికి అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో ప్రమాదం జరిగింది. దానికోసం మేము ఈరోజు టెంకాయలు కొట్టడం, ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయడం జరిగింది. ఇలానే ఆ పిల్లోడు ఆరోగ్యంగా మా అందరి ముందుకి రావాలి. ఇలానే పవన్ కళ్యాణ్ ఎలా అయితే మా అందరికీ ఆదర్శంగా నిలబడినాడో ఆ బాబు కూడా ఆరోగ్యాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంత బాబు కన్న కొడుక్కి అంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎంతో చేస్తున్నాడు. అలాంటి ఆయన కడుపు కోతకి దోకా ఉండకూడదని మేమందరము పూజలు చేయడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమనగా, గత 2 రోజుల క్రితము మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మన గౌరవ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. దాని జరిగిన సందర్భంగా మేము రాయచోటి నియోజకవర్గంలో మన ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు వారు త్వరగా మంచి ఆరోగ్యంగా కోలుకోవాలని ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర పూజలు జరిపించి మరియు ఈ గుళ్ళో మనము 101 టెంకాయ కొట్టి వారి త్వరగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి దేవుడు త్వరగా కోలుకోవాలని చెప్పి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అక్కడ హాస్పిటల్లో వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నారు. మరొకసారి అందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు అందరూ దేవునికి ప్రార్థన చేయండి, మన శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు ఆయన మన్యం జిల్లా పర్యటనలో ఉండగా మొదటి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా చిన్న కుమారుడు సింగపూర్లో స్కూల్లో చదువుతుండగా అక్కడ అగ్ని ప్రమాదానికి గురై ఆ పిల్లవాడితో పాటు ఇంకా చాలామంది ప్రమాదానికి గురై ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. పిల్లవాళ్ళు అందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఈరోజు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి వేడుకలు జరపడం, 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి కోసం ముందుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా నిన్న వాళ్ళ కుమారుడు చూడడానికి సింగపూర్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఆయన సతీమణి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆ పిల్లవాడితో పాటు మిగతా వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 2-3 రోజుల్లోనే కోలుకుంటారని చెప్పి మాకు సమాచారం అందింది. కాబట్టి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. మాట్లాడండి. విషయం ఏమంటే, జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ జరిగిన చిన్న సంఘటన అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన ఆరోగ్యంగా కోలుకొని ప్రజల్లోకి మంచిగా రావాలని పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వాళ్ళ కొడుకు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం ప్రసన్న ఆంజనేయ స్వామి గుళ్ళో 101 టెంకాయ కొట్టి హారతులు ఇచ్చి భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సహకరించిన మీడియా మిత్రులకి, అలాగే జనసేన నాయకులకి అందరికీ నమస్కారం.